Students, welcome to online classes. Today I am going to take a topic in Unit 7, care of physically and mentally challenged in child health nursing. Okay, పిల్లల ఆరోగ్య శాస్త్రం లోపల యూనిట్ 7 కేర్ ఆఫ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ గురించి మనం తెలుసుకుందాము. ఇందులోపల వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి డెఫినేషన్. అకార్డింగ్ టు WHO, the sequence of events leading to disability and handicapped condition are as follows: injury or disease, impairment, disability, handicap. According to WHO means World Health Organization. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని మనకి ఇవ్వడం జరిగింది. అంటే చిన్నపిల్లలకి ఏదైనా చిన్న దెబ్బ కానీ లేదా ఏదైనా వ్యాధికి గురి అయినప్పుడు కానీ కొంచెం అస్వస్థత అనేది కలగడం అవుతుంది. దాని నుండి డిసబిలిటీ అంటే అబిలిటీ అనేది ఉండదు, కొంచెం మూవ్స్ అనేవి తక్కువగా ఉంటుంది. సో దానివల్ల అది కాలక్రమేణా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి హ్యాండిక్యాప్గా అంటే అంగవైపూర్తి అంగవైకల్యానికి గురి అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకి WHO ఇచ్చిన డెఫినేషన్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్. హ్యాండిక్యాప్డ్ చైల్డ్ ఈజ్ వన్ హూ డీవియేట్స్ ఫ్రమ్ నార్మల్ health status either physically, mentally or socially and requires special care, treatment and education. Handicapped children అంటే సాధారణ శిశువుల మాదిరి కాకుండా ఏదైనా శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా ఎవరైతే కొంచెం ఎక్కువ శ్రద్ధను కోరుకుంటారో వారిని హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ అని అంటారన్నమాట. ఇందులోపల వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ అంటే అంగవైకల్యంని 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అందులోపల ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, సోషల్లీ హ్యాండిక్యాప్డ్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే శారీరకంగా ఏదైనా అంగవైకల్యానికి గురి అవ్వడాన్ని అంటే కాలు లేదా చేయి లేకపోవడం కానీ లేదా చెవులు వినిపించకపోవడం, మాట రాకపోవడం, ఇవన్నీ కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కిందికి రావడం జరుగుతుంది. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే మానసికంగా వాళ్ళు ఎదగని వాళ్ళని మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అని అంటారు. నెక్స్ట్ సోషల్ హ్యాండిక్యాప్డ్ అంటే వీళ్ళు సమాజంతో కలవకుండా సమాజానికి హాని చేసే విధంగా, తర్వాత మంచి అలవాట్లు కాకుండా చెడు అలవాట్లకు ఎవరైతే బానిసలు అవుతారో వాళ్ళను సోషల్ హ్యాండిక్యాప్డ్ అని అంటాము. ఇప్పుడు ఫస్ట్ మనము ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ గురించి తెలుసుకుందాము. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ లోపల కొన్ని రకాలు ఉంటాయి. అంటే మనం నార్మల్గా వచ్చేసి కొన్ని రకాలు ఉంటాయి. అందులో వచ్చేసి ఫస్ట్ వన్ బ్లైండ్, డెఫ్, డంబ్, క్రిపుల్డ్ చైల్డ్. బ్లైండ్ అంటే గుడ్డివారు, డెఫ్ చెవిటివారు, డంబ్ మూగవారు, క్రిపుల్డ్ చైల్డ్ అంటే అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు. అంటే శరీరంలో ఉండాల్సిన అవయవాల లోపల ఏదైనా ఒక అవయవం లేకపోతే వాళ్ళని క్రిపుల్డ్ చైల్డ్గా పరిగణించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి మనము బ్లైండ్నెస్ గురించి తెలుసుకుందాము. బ్లైండ్నెస్. According to WHO, the inability to count fingers in daylight from a distance of 3 meters is defined as blindness. బ్లైండ్నెస్ అంటే గుడ్డితనము, అంటే కళ్ళు కనిపించకపోవడం. డేలైట్లో కానీ లేదా నైట్లో కానీ వాళ్ళకి ఏదైనా ఏ వస్తువు కూడా కనిపించదు. ఇప్పుడు మనం పిక్చర్లో కనుక చూస్తున్నట్టయితే కర్ర పట్టుకొని నడవడం అనేది జరుగుతుంది. అంటే కళ్ళు కనిపించకపోవడం వల్ల ముందట ఏమున్నది అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి స్టిక్ సహాయంతో వాళ్ళు ఏవైనా అన్ని పనులు చేసుకోవడం అనేది జరుగుతుంది. దీనినే బ్లైండ్నెస్ అని అంటారు. బ్లైండ్నెస్ లోపల రేచీకటి అనేది ఉంటుంది, పూర్తి అంధత్వం అనేది ఉంటుంది. పూర్తి అంధత్వం అంటే వాళ్ళకి 24 hours ఏం కూడా కనిపించదు. రేచీకటి అని అంటే మార్నింగ్ టు ఈవినింగ్ 6 వరకు వాళ్ళకి కనిపిస్తుంది. 6 తర్వాత అంటే సంధ్యా సమయం నుండి మళ్ళీ మార్నింగ్ వరకు కూడా వాళ్ళకి ఏం కూడా కనిపించదన్నమాట. దానిని రేచీకటి అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనం డెఫ్నెస్ గురించి తెలుసుకుందాము. డెఫ్నెస్, ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏబుల్ టు హియర్ యాజ్ వెల్ యాజ్ సమ్వన్ విత్ నార్మల్ హియరింగ్. ఇట్ కెన్ అఫెక్ట్ 1 ear ఆర్ both ears and leads to difficulty in hearing conversational speech or loud sounds. డెఫ్నెస్ అంటే చెవిటివారు. అంటే మనం ముందట వ్యక్తి కానీ ఎదుటి వ్యక్తి లేదా పక్కన ఉన్నవారు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళకి వినిపించకపోతే, అంటే నార్మల్ హియరింగ్ లాగా లేకపోతే వాళ్ళకి వినిపించకపోతే వాళ్ళని డెఫ్ అని అంటాము. ఇందులో ఒక చెవి వినిపించకపోవచ్చు లేదా 2 చెవులు వినిపించకపోవచ్చు. వీళ్ళు లౌడ్ సౌండ్స్ కొంతమందికి పెద్దగా సౌండ్ చేస్తూ గట్టిగా మాట్లాడితే వినిపిస్తుంది. కొంతమందికి అసలు మొత్తం ఏం కూడా వినిపించడం అనేది ఉండదు.
వీళ్ళకు ఏంటి అంటే చెవిటికి మిషన్ అనేది దొరుకుతుంది. ఆ మిషన్ పెట్టుకోవడం వల్ల చెవులు వినిపిస్తాయి. అంతేకాకుండా వీళ్ళకు ఇక మనం ఏదైనా చెప్పాలనుకున్నా అని మూగ భాషలతోటి అంటే సైగలతోటి చెప్పడం వల్ల కూడా వాళ్ళకి మన కన్వర్సేషన్ అనేది తెలియజేయగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి స్పీచ్ హ్యాండిక్యాప్డ్, దీనినే డంబ్ అని కూడా అంటారు. అంటే మూగవారు అనుకోవచ్చు, లేదా కొంచెం నత్తి కలిగిన వారు అని కూడా అనుకోవచ్చు. స్పీచ్ హ్యాండిక్యాప్డ్ మీన్స్ అన్ ఇంపైర్మెంట్ ఆఫ్ స్పీచ్ ఆర్ సౌండ్ ప్రొడక్షన్, ఫ్లూయెన్సీ, వాయిస్ ఆర్ లాంగ్వేజ్ which significantly affects a child's educational performance or their social, emotional or occasional development. అంటే స్పీచ్ అనేది ఇంపైర్మెంట్ అంటే లోపించడం అనేది జరుగుతుంది. అంటే సౌండ్ ప్రొడక్షన్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, లేదా ఫ్లూయెన్సీ అనేది ఉండదు, తర్వాత వాయిస్ ఎక్కువగా రాకపోవడం కానీ, తర్వాత కొంచెం నత్తి భాష మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా స్పీచ్ డిసబిలిటీ కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్. Orthopedically handicapped means orthopedic disability occurs when movements in our body are affected due to disease, injury, any absence or deformities in the joints, bones, muscles or an injury in nervous system. Locomotor disability means disability of the bones, joints or muscles leading to substantial restriction of the movement of the limbs. ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే బోన్స్ లేదా జాయింట్స్ లోపల ఏదైనా అంగవైకల్యం అనేది ఉండడం, అంటే 2 కాళ్ళకు బదులు 1 కాలు ఉండడం, లేదా 1 చెయ్యి ఉండడం, ఇటువంటివి అన్నీ కూడా ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ కిందికి రావడం జరుగుతుంది. లోకోమోటర్ డిసబిలిటీ అని అంటే 2 కాళ్ళు చేతులు ఉన్నా కానీ మూమెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ పోలియో వచ్చిన వాళ్ళకి 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయి, కానీ మూమెంట్స్ అనేవి తక్కువగా ఉంటుంది. కొంచెం కాలు చిన్నదిగా ఉండడం కానీ, తర్వాత ఎక్కువ వర్క్ దాని మీద ప్రెషర్ అనేది చేయలేకపోవడం అనేది కూడా ఉంటుంది. ఇది ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి ఇందులోపల మనం 4 రకాల గురించి తెలుసుకున్నాము: డెఫ్, డంబ్, బ్లైండ్నెస్ అండ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్. నా వచ్చేసి మనము సైకలాజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ గురించి మనం తెలుసుకుందాము. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది. అందులోపల వచ్చేసి మెంటల్ రిటార్డేషన్ అండ్ సెరిబ్రల్ పాల్సీ. ఫస్ట్ మనం మెంటల్ రిటార్డేషన్ గురించి తెలుసుకుందాము. దీన్ని మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అని కూడా అంటాము. ఎ మెంటల్ హ్యాండిక్యాప్ ఈజ్ అన్ ఇంపైర్మెంట్ ఇన్ అన్ ఇండివిజువల్స్ అబిలిటీ to function cognitively, emotionally or physically due to the presence of a psychiatric condition. This condition hinders someone's ability to perform a task or prevents that person from engaging in an activity without assistance. అంటే ఈ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ లోపల కనుక చూస్తే, ఇప్పుడు మన పక్క ఇమేజ్లో కనుక మనం చూసినట్టయితే తన ఏజ్ వచ్చి ఎక్కువగా ఏజ్ అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ చిన్నపిల్లలాగా తన బిహేవియర్లో మనకి, అంటే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్లో కానీ, తను పట్టుకున్న దాంట్లో కానీ మనకి కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక 10 years 15 years అమ్మాయి 10-15 years వాళ్ళలాగా ఉండకుండా జస్ట్ 3-4 years 5 years చిన్నపిల్లల్లాగా ఆడుకోవడం కానీ, మొరాయించడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఏంటి అంటే మనకి ఫిజికల్గా కానీ, కాగ్నిటివ్గా, మెంటల్గా కానీ వాళ్ళు కరెక్ట్గా ఫిట్గా అనేది ఉండకపోవడం అనేది ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఏదైనా పనిని తొందరగా చేయలేకపోవడం కానీ, తర్వాత ఏదైనా టాస్క్ ఇచ్చినా కానీ తొందరగా చేయకపోవడం, తర్వాత కంపల్సరీ వీళ్ళకి ఒక అసిస్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. దానినే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ లోపలనే డయాగ్నోసిక్. అంటే మనం ఈ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని మనం ఏ విధంగా గుర్తిస్తాము అని అంటే, హిస్టరీ కలెక్షన్, చరిత్ర తెలుసుకోవడం. అంటే వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు, అంటే వాళ్ళు తల్లి కడుపులో ఉన్నప్పుడే తల్లికి ఏదైనా దెబ్బ తగలడం కానీ, తల్లికి ఏదైనా రుబెల్లా లాంటివి, తర్వాత ఏమైనా వ్యాధులకు గురి అవ్వడం కానీ, మీజిల్స్ రావడం కానీ, ఇలాంటివి కనుక జరిగినప్పుడు ఏమవుతుంది అంటే లోపల శిశువు లోపల మానసిక, అంటే మెదడుపై ఎక్కువ ప్రభావం అనేది పడుతుంది. సో దానివల్ల పుట్టిన తర్వాత వాళ్ళు మెంటల్ రిటార్డెడ్ పర్సన్గా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్. ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ లోపల ఏంటి అని అంటే
ఇన్ కేసు కాళ్ళు చేయి లేకపోయినా కానీ వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళు టోటల్గా మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకోసమని ఫిజికల్ ఎగ్జామినేషన్ లోపల వాళ్ళకి టోటల్గా అంటే అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నాయా అనేది మనము చూడాలి. నెక్స్ట్ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్. ఇప్పుడు న్యూరలాజికల్ ఎగ్జామినేషన్లో వచ్చేసి కాళ్ళు చేయి ఉన్నా కానీ వాళ్ళు నడవలేకపోతారు, పోలియోమైలైటిస్ అటువంటివన్నీ కూడా న్యూరలాజికల్ కండిషన్స్ అన్నమాట. సో ఈ న్యూరలాజికల్గా కూడా వాళ్ళు ఫిట్గా ఉంటే వాళ్ళకి మెంటల్గా డిసబిలిటీ అనేది ఉండదు. సో న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ అనేది మనం చేయాలి. అంతేకాకుండా అసెసింగ్ మైల్ స్టోన్ డెవలప్మెంట్. సో వాళ్ళకి మైల్ స్టోన్స్ అని అంటే మైలురాళ్ళు, ఈ మనకి చిన్నప్పుడు పుట్టిన తర్వాత 5 years వాళ్ళ లోపల వరకు మనం మైల్ స్టోన్స్ అనేది గుర్తించాలి. మైల్ స్టోన్స్ అంటే ఏ ఏజ్ లోపల, ఏ మంత్ లోపల పిల్లలు ఏ విధంగా ఉంటారు అనేవి కొన్ని మనకి గుర్తులు అనేవి ఉన్నాయి. సో ఆ గుర్తులు అనేవి వాళ్ళ లోపల కరెక్ట్గా వచ్చాయా లేదా అంటే టాయిలెట్ ట్రైనింగ్ 2 yearsకే బ్లాడర్ కంట్రోల్లో ఉండాలి. సో వాళ్ళకి 2 yearsకి కంట్రోల్లో ఉందా లేదా, ఎన్ని ఇయర్స్ వరకు పక్క తడపడం అనేది ఉంది, తర్వాత ఎప్పుడు వాళ్ళు నడిచారు, ఎప్పుడు వాళ్ళు అంబాడారు, ఇవన్నీ కూడా ఈ మెంటల్ రిటార్డేషన్ లోపల మనము చూడవచ్చును. అంటే ఇవన్నిటి లోపల కనుక ఏదైనా దెబ్బ తగిలినట్టుగా అంటే కరెక్ట్ ఏజ్ లోపల కనుక కాలేదు అని అంటే వాళ్ళు కొంచెం మెంటల్గా అన్ఫిట్గా ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్, కొన్ని రకాల పరీక్షలు, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, తర్వాత మెటబాలిక్ డిసార్డర్స్ ఇవన్నీ చేయడం వల్ల కూడా తెలుస్తుంది. నెక్స్ట్ అమ్నియోసెంటసిస్ అంటే శిశువు గర్భంలో ఉన్నప్పుడే తల్లి యొక్క ఉమ్మనీరుని తీసి పరీక్ష చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఉమ్మనీరు లోపల మన యొక్క మెదడు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనేది కూడా ఈ ఉమ్మనీటిని పరీక్షించడం వల్ల మనకి తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా హియరింగ్ స్పీచ్ ఎవాల్యుయేషన్, ఈఈజీ, సిటీ స్కాన్. ఇప్పుడు మనం సిటీ స్కాన్ చేసినప్పుడు కూడా ఏమవుతుంది అంటే మన మెదడు కరెక్ట్గా ఉందా లేదా అంటే ఏమైనా ఇంపైర్మెంట్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి చెవులు సరిగా వినిపించడం కానీ మాట కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే మెంటల్ రిటార్డేషన్ అనేది ఫిజికల్ రిటార్డేషన్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్గా వాళ్ళు అన్ని రకాలుగా ఫిట్గా ఉంటేనే మెంటల్గా కూడా వాళ్ళు ఫిట్గా ఉండడం జరుగుతుంది. లేకపోతే అయ్యో నాకు కాలు లేదు, చేతి లేదు, దానివల్ల నేను అందరిలో కలవలేకపోతున్నాను అని వాళ్ళ భావన అనేది వాళ్ళ మనసు లోపల ఉండేసరికి ఆటోమేటిక్గా మెంటల్ రిటార్డేషన్కి గురి అవ్వడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము మెంటల్ రిటార్డేషన్ లెవెల్. అంటే ఈ మెంటల్ రిటార్డేషన్లో కూడా 4 types లెవెల్స్ ఉంటాయి. మైల్డ్ 50 to 70%, మోడరేట్ 35 to 50%, సివియర్ 20 to 35%, ప్రొఫౌండ్ బిలో 20%. ఇలా 4 రకాలుగా మెంటల్ రిటార్డేషన్ లెవెల్ అనేది ఉండడం జరుగుతుంది. అవి ఏంటివి అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి మైల్డ్ రిటార్డేషన్. ఇందులో ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్. అంటే ఇప్పుడు మన పెరుగుదలను ఏ విధంగా మనం గుర్తిస్తాం, మన శారీరక పెరుగుదలని కొలవడం ద్వారా కానీ లేదా ఎత్తు కొలవడం ద్వారా కానీ బరువు తూచడం ద్వారా కానీ మనం కొలుస్తాము. కానీ అదే మెంటల్గా మన యొక్క మెదడుని అయితే బరువు తూచి మనం చెప్పలేం కదా, అవునా కదా. సో ఈ మెదడుని మనం ఏ విధంగా పరీక్షిస్తాము అంటే ఐక్యూ లెవెల్, ఇంటెలిజెంట్ క్వశ్చన్స్. అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా మనం కొన్ని క్వశ్చన్స్ వేసి వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలి. ఈ మైల్డ్ రిటార్డేషన్ లోపల ఏంటి అంటే 85 to 90% పీపుల్కి ఈ మైల్డ్ రిటార్డేషన్ లెవెల్ అనేది ఉంటుంది. అంటే కొంచెం మినిమం రిటార్డేషన్ అంటే సెన్సరీ మోటార్ ఏరియాస్ లోపల కానీ అంటే కొంచెం డల్గా ఉన్న వాళ్ళందరినీ కూడా మైల్డ్ రిటార్డేషన్గా చెప్పవచ్చును. నెక్స్ట్ మోడరేట్ రిటార్డేషన్. ఇందులోపల ఏంటి అంటే ఒక 10% పీపుల్ వరకు కూడా ఈ మోడరేట్ రిటార్డేషన్ లోపల ఉండడం అనేది జరుగుతుంది. అంటే 50% వరకు వీళ్ళు ఓకే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సివియర్ రిటార్డేషన్, దట్ ఈస్ ఐక్యూ లెవెల్ 20 to 35% మాత్రమే. అంటే ఈ సివియర్ మెంటల్ రిటార్డేషన్ లోపల ఏంటి అంటే వీళ్ళ లోపల చాలా పూర్గా ఉంటుందన్నమాట. స్టేటస్ అనేది, స్పీచ్ అనేది సరిగా ఉండదు, తర్వాత ఇంకొకరితోటి సరిగా కలవడం అనేది ఉండదు. అంతేకాకుండా ఏంటి అని అంటే మనం ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళని లేదా క్వశ్చన్ వేసినప్పుడు కానీ ఏంటి అంటే తొందరగా ఆన్సర్ రాకపోవడం, చాలా నెమ్మదిగా చెప్పడం, ఆలోచించుకోవడం, తర్వాత మనం ఏమైనా వాళ్ళకి కనుక చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టుగా ప్రతిస్పందించకపోవడం అనేది జరుగుతుంది. ఇది సివియర్ రిటార్డేషన్. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫౌండ్ రిటార్డేషన్. ఈ ప్రొఫౌండ్ రిటార్డేషన్ అనేది ఇక్కడ వాళ్ళని టోటల్గా మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్గా మనం చెప్పవచ్చును. అంటే ఇక టోటల్గా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. మనం ఏం చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోలేరు, తర్వాత మనతో వాళ్ళు సంబంధం అనేది ఉండదు.
ఇటువంటి వాళ్ళకి కంపల్సరీ కన్సల్టెంట్ అనేది అంటే సైకాలజీ థెరపీ అనేది కంపల్సరీ అవసరం. అంతేకాకుండా వీళ్ళని మనం సూపర్విజన్లో ఉంచాలి. ఎందుకంటే మెంటల్ రిటార్డేషన్ పర్సన్స్ ఏంటి అని అంటే వాళ్ళు మెంటల్గా బాగా అప్సెట్ అయిపోయేసరికి ఎక్కువ సూసైడల్ టెండెన్సీ అనేది ఉంటుంది. కాబట్టి కంపల్సరీ పేరెంట్స్ సూపర్విజన్ అనేది తప్పకుండా ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు నెక్స్ట్ మనం ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాము. మెంటల్ రిటార్డేషన్ వాళ్ళకి ఏంటి అని అంటే పేరెంట్స్ కంపల్సరీ వాళ్ళతో పాటు ఉండాలి. అంతేకాకుండా చిన్న చిన్న గేమ్స్ ఉండడం కానీ, తర్వాత ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది అనేది, తర్వాత చిన్న మ్యూజిక్ వాళ్ళకి ఎక్కువగా వినిపించడం కానీ, ఇట్లా చిన్న చిన్న పనులు నేర్పించడం. తర్వాత వాళ్ళకి ఏంటి అని అంటే కొన్ని రకాల వ్యాధులు అనేవి కూడా రావడం జరుగుతుంది. అంటే డిప్రెషన్ లోపలికి పోవడం, తర్వాత ఉన్నది లేదు అని అనుకోవడం, లేనిది ఉన్నది అని అనుకోవడం, ఇటువంటి కొన్ని రకాల సైకియాట్రిక్ డిసార్డర్స్ అనేవి ఉంటాయి. కాబట్టి వాళ్ళకి కొంచెం నైపుణ్యత అంటే ఇప్పుడు స్విమ్మింగ్ నేర్పించడం వంటిది కానీ, లేదా చిన్న చిన్న ఆట వస్తువులు చేయించడం, తర్వాత ఏదైనా బుక్ పెట్టి డ్రాయింగ్ నేర్పించడం, ఇటువంటివి అన్నీ కూడా మనం ఈ ట్రీట్మెంట్ లోపల చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కేర్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ ఎంఆర్ అంటే మెంటల్ రిటార్డెడ్ పర్సన్ గురించి. ఇదేంటి అంటే కేర్ అంటే మనం జాగ్రత్త అంటే వాళ్ళు ఫస్ట్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం ఎర్లీ డిటెక్ట్ అనేది చేయాలి. అంటే వాళ్ళు హ్యాండిక్యాప్కి గురి అవుతున్నారు అంటే మెంటల్గా గురి అవుతున్నారు అని తెలుసుకొని మనం ఫస్ట్ వాళ్ళని అది నివారించాలి అన్నమాట. మెంటల్గా వాళ్ళు ఎక్కువ స్ట్రెస్కి గురి కాకుండా. అంతేకాకుండా వీళ్ళకి డిసెబిలిటీ తోటి ఉన్న వాళ్ళకి కంపల్సరీ రెగ్యులర్ అసెస్మెంట్ ఎప్పటికప్పుడు హాస్పిటల్ చెకప్ చేపిస్తూ ఉండాలి. అంతేకాకుండా సపోర్ట్ ఇవ్వడం, అడ్వైస్ ఇవ్వడం, తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ గురించి చెప్పడం కానీ, నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే కొంచెం చిన్న చిన్న ట్రైనింగ్స్ ఏమైనా ఇవ్వడం, కుట్లు అల్లికలు ఇటువంటివి నేర్పించడం కానీ, తర్వాత వాళ్ళ సెల్ఫ్ కేర్ అంటే రోజు స్నానం చేయమని, తర్వాత నీట్గా రెడీ అవ్వడం, అది కూడా ఒక హ్యాబిట్ అన్నమాట. అంటే నీట్గా రెడీ అవ్వడం వల్ల కూడా ఏమవుతుంది అంటే కొంచెం మెంటల్గా మనకి ఏదైనా స్ట్రెస్ ఉన్నా కానీ తొందరగా రిలీఫ్ అవ్వడం అనేది ఉంటుంది. అంతేకాకుండా కంపల్సరీ వీళ్ళని ఐదర్ ఇన్ పేషెంట్ గాను అవుట్ పేషెంట్ గాను ఉండేటట్టుగా హాస్పిటల్కి కంపల్సరీ పంపిస్తూ ఉండాలి. అంతేకాకుండా సైకలాజికల్ సర్వీసెస్ అంటే వాళ్ళకి ఎప్పుడు ఏదైనా చెప్తూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా మనం జాగ్రత్తలు అనేవి మెంటల్ రిటార్డేషన్ పర్సన్స్కి మనం ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. అంతేకాకుండా ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్, టెర్షరీ ప్రివెన్షన్ అంటే చిన్నపిల్లలు మెంటల్ రిటార్డెడ్కి గురి కాకుండా కొన్ని రకాల నివారణ చర్యలు అనేవి ఉంటాయి. అందులోపల ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ ప్రివెన్షన్, ప్రీ కన్సెప్షన్ అంటే గర్భవతి కాకంటే ముందే మనం తల్లికి కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా తల్లికి రుబెల్లా అనే వ్యాధి కనుక ఉంటే ఇమ్యునైజేషన్ ఇవ్వాలి. అంతేకాకుండా వాళ్ళకి సుఖ వ్యాధులు ఏదైనా ఉన్నా కానీ, లేదా తల్లి అనారోగ్యంగా ఉన్నా కానీ, తర్వాత ఆరోగ్యవంతంగా అయిన తర్వాతనే ప్రెగ్నెన్సీ తీసుకొచ్చుకోండి, లేకపోతే పుట్టే శిశువుకి ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది మనం వాళ్ళకి చెప్పాలి. అంతేకాకుండా ఒకరు లేదా ఇద్దరు మాత్రమే చాలు, ఎక్కువ మందిని కనడం వలన కూడా వాళ్ళకి మెంటల్ రిటార్డెడ్ పర్సన్గా అవుతారు పిల్లలు. సో అందుకోసమని మనం ప్రైమరీ ప్రివెన్షన్గా పుట్టుటకు ముందే మనం తల్లికి కొంచెం కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి. గర్భవతిగా వెళ్ళేటప్పుడే అంటే ఈ ఏజ్లో వెళ్ళాలి, తర్వాత ఇమ్యూనైజేషన్ ఉండాలి అనేది మనం వాళ్ళకి చెప్పాలి. అంతేకాకుండా డ్యూరింగ్ జెస్టేషన్ అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే ప్రీనేటల్ లోపల అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే తల్లిని కరెక్ట్గా ఆహారం తీసుకోమని చెప్పాలి. అంతేకాకుండా ఫీటల్ మానిటరింగ్ లోపల బేబీ ఏ విధంగా ఉంది అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఆల్కహాల్ తీసుకోకూడదు, డ్రగ్స్ తీసుకోకూడదు అని చెప్పాలి. అంతేకాకుండా గర్భవతిగా ఉన్నప్పుడే ఉమెనిటీ పరీక్ష చేయించడం కానీ, తర్వాత ఫీటల్ బయాప్సీ, అల్ట్రాసౌండ్ అన్నీ గర్భంలో ఉన్నప్పుడే మనం అంతా శిశువు గురించి తెలుసుకుంటే పుట్టిన తర్వాత శిశువుకి మనము సరి అయిన చికిత్స అనేది అందించగలుగుతాము. నెక్స్ట్ ఇందులోపల వచ్చేసి డెలివరీ టైం లోపల కంపల్సరీ మంత్రసాని వద్ద కాకుండా హాస్పిటల్లో డెలివరీ కమ్మని చెప్పాలి. అంతేకాకుండా డెలివరీ అయిన తర్వాత కంపల్సరీ 5 minutes వరకు అప్గార్ స్కోర్, అపీరెన్స్, పల్స్, గ్రైమేస్, యాక్టివిటీ అండ్ రెస్పిరేషన్ అంటే పుట్టిన తర్వాత ఈ 5 లక్షణాలు కరెక్ట్గా ఉంటే బేబీ ఫుల్ హెల్తీగా ఉందన్నట్టుగా మనము నిర్ధారించుకునే పరీక్షలన్నీ కూడా చేయాలి. అంతేకాకుండా చైల్డ్హుడ్ అంటే 6 months వరకు బేబీకి కంపల్సరీ పాలు మాత్రమే పట్టాలి. తర్వాత ముర్రు పాలు కంపల్సరీ పట్టిపించాలి. అంతేకాకుండా ఎటువంటి డిసార్డర్స్ ఉన్నాయా లేవా అనేది చూడాలి. తర్వాత చిన్నపిల్లలుగా అంటే ఒక 2 years 1 year వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల కింద అంబాడుతూ ఉంటారు. సో అటువంటప్పుడు పాయిజన్స్ అటువంటివి ఏవి కూడా తీసుకోకుండా జాగ్రత్త పాటించాలి.
యాక్సిడెంట్స్ అవి కెమికల్స్ ఇటువంటివి ఏవి కాకుండా పిల్లల్ని మనము మంచిగా చూసుకోవాలన్నమాట. ఇది ప్రైమరీ ప్రివెన్షన్. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ప్రివెన్షన్. ఈ సెకండరీ ప్రివెన్షన్ లోపల ఏంటి అని అంటే కొంచెం వాళ్ళు మెంటల్ రిటార్డెడ్ పర్సన్ అని మనం గుర్తించగానే వెంటనే రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా సైకియాట్రిక్ ట్రైనింగ్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఈ వ్యాధి అనేది అంటే ఇంకా పూర్తిగా మెంటల్ రిటార్డెడ్ కాకంటే ముందే మనము వాళ్ళకి రిహాబిలిటేషన్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి టెర్షరీ ప్రివెన్షన్. ఈ టెర్షరీ ప్రివెన్షన్ లోపల ఏంటి అంటే వాళ్ళు కొంచెం మెంటల్ రిటార్డెడ్గా అయిన తర్వాత వెంటనే మనం వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వడం, తర్వాత ఒకేషనల్గా ఏమైనా ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ, తర్వాత ఏంటి డిసబిలిటీ పూర్తిగా కాకుండా పిల్లల్ని ప్రేరేపించడం, ఏమైనా చిన్న చిన్న పనులు చెప్పడం, ఇటువంటివి అన్నీ కూడా మనము ఈ టెర్షరీ ప్రివెన్షన్ లోపల చేయాలి. ఇది మెంటల్ రిటార్డేషన్ గురించి మనం ఇంతవరకు తెలుసుకుందాము. నెక్స్ట్ మెంటల్ రిటార్డెడ్ దాంట్లో అంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ దాంట్లోపల సెకండ్ వన్ వచ్చేసి సెరిబ్రల్ పాల్సీ. ఈ సెరిబ్రల్ పాల్సీ అంటే పక్కన ఇమేజ్ కనుక చూస్తున్నట్టయితే బాబు చాలా అందంగా మంచిగా ఉన్నాడు, కానీ తన చేతు కాలు తర్వాత తల మూతి వంకరగా ఉండడం అనేది ఉంటుంది. దీనినే సెరిబ్రల్ పాల్సీ అంటే మెదడుకి పక్షవాతం రావడం అనేది అంటారు. అంటే ఇది డెవలప్ అయ్యే టైం లోపల తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు కింద పడ్డప్పుడు కానీ లేదా పుట్టిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం వల్ల కానీ ఈ సెరిబ్రల్ పాల్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం సోషల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ గురించి తెలుసుకుందాము. ఈ సోషల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అని అంటే ఎవరైతే అనుకున్నది సాధించలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కిందికి వస్తారు. అంటే వాళ్ళు కొంచెం మూడ్ ఆఫ్ తోటి తర్వాత మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి సోషల్గా అందరితోటి కలవకుండా ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మైలురాళ్ళు కరెక్ట్గా లేని వాళ్ళు కానీ, తర్వాత ఎవరైతే వాళ్ళు అనుకున్న భావాన్ని ఇతరులకు కరెక్ట్గా చెప్పలేకపోతారో అటువంటి సమయం లోపల కూడా వాళ్ళు కుంగిపోవడం అనేది జరుగుతుంది. దానినే సోషల్లీ హ్యాండిక్యాప్డ్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ట్రీట్మెంట్ కూడా వచ్చేసి సేమ్ మనకి మెంటల్ రిటార్డెడ్ పర్సన్స్కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తామో సోషల్ వాళ్ళకి కూడా సేమ్ అదే ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. అంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉంచాలి, తర్వాత చిన్న చిన్న గేమ్స్, తర్వాత బ్రెయిన్ గేమ్స్ ఇటువంటివి ఇవ్వాలి. అంతేకాకుండా ఒకేషనల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం, తర్వాత కొన్ని రకాల వ్యాధులు అనేవి రాకుండా వాళ్ళని మనము చూడాలన్నమాట. అంతేకాకుండా ఫ్యామిలీ థెరపీ అంటే పేరెంట్స్ కంపల్సరీ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి. తర్వాత కొన్ని నైపుణ్యతలు నేర్పించడం కానీ, తర్వాత 3 years లోపల మెంటల్ రిటార్డేషన్ కాకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే మెంటల్ రిటార్డేషనే ఎస్పెషల్లీ ఇదే లీడ్స్ టు సోషల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నమాట. సో బాతింగ్ ఇవ్వడం, ఫీడింగ్ ఇవ్వడం అవన్నీ కూడా వాళ్ళకి మనం చెప్తూ ఉండాలి. ఒకేషనల్ ట్రైనింగ్ అనేది అంటే చిన్న చిన్న వస్తువులు చేయడం, అల్లడం, తర్వాత బొమ్మలు గీయడం, ఇటువంటివి అన్నీ కూడా మనము ఈ సోషల్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ లోపల మనం వాళ్ళకి నేర్పించాలి. నెక్స్ట్ నర్సింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్. ఈ నర్సింగ్ మేనేజ్మెంట్ అనేది అన్ని హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్కి అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ వీళ్ళందరికీ కూడా మనము మేనేజ్మెంట్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ యాక్చువల్గా హ్యాండిక్యాప్డ్కి గురి అవ్వడానికి కారణం ఏంటిది అని అంటే తల్లిదండ్రుల మధ్య సమైక్యత అనేది లేకపోవడం. అంటే పిల్లల ముందే తల్లిదండ్రులు కొట్టుకోవడం, తిట్టుకోవడం, గొడవ పెట్టుకోవడం, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకపోవడం, ఇటువంటివన్నీ కూడా పిల్లలు మన దగ్గరికి వెళ్ళే అనుకరించడం అంటే నేర్చుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి మనం పిల్లల ముందు కంపల్సరీ తల్లిదండ్రులు కొట్టుకోవడం, తిట్టుకోవడం కానీ అటువంటివి చేయకూడదు. అంతేకాకుండా మన గ్రాండ్ పేరెంట్స్కి మనము అంటే వాళ్ళ పేరెంట్స్కి గౌరవం ఇస్తే వీళ్ళు ఆటోమేటిక్గా మనకి గౌరవం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి నర్సింగ్ మేనేజ్మెంట్. అంతేకాకుండా రీహాబిలిటేషన్. అంటే రీహాబిలిటేషన్ అని అంటే పిల్లలకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం, మెడికల్గా, సోషల్గా, ఎడ్యుకేషనల్గా, సైకలాజికల్గా, ఒకేషనల్గా. ఎలా అంటే మెడికల్గా అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం, సోషల్గా అంటే వాళ్ళతో అందరు కలిసేటట్టుగా ఉంచడం, ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి బుజ్జికిస్తూ అన్ని విషయాలు కరెక్ట్గా చెప్పడం, సైకలాజికల్గా వాళ్ళ వెంబటినే ఎప్పుడు ఉండడం, తర్వాత చిన్న చిన్న పనులు నేర్పించడం, ఇవన్నీ కూడా రీహాబిలిటేషన్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెల్ఫేర్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్. అంటే హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ కోసం కొంచెం వెల్ఫేర్ సంస్థలు అనేవి ఉండడం జరుగుతుంది. వాటి కోసం కొంచెం యాక్ట్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఈ డిసబిలిటీ వాళ్ళ కోసమని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త ఆస్పెక్ట్ని ఇవ్వడం జరిగింది. 1995 లోపల ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకి ఫుల్ పార్టిసిపేషన్ ఎందులోనైనా కానీ హ్యాండిక్యాప్ కోటా కింద ఎక్కువ జాబ్స్ ఇచ్చేటట్టుగా చేయడం. తర్వాత 1960 లోపల చిల్డ్రన్ యాక్ట్ లోపల వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని హక్కు అనేది రావడం కూడా జరిగింది. దీని తర్వాత వచ్చేసి మనం కొన్ని ఇన్స్టిట్యూట్లను గురించి తెలుసుకుందాము.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ కలకత్తా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ హైదరాబాద్, అలియావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ ముంబై, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ కలకత్తా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ న్యూఢిల్లీ అండ్ డెహ్రాడూన్. ఇవన్నీ కూడా కొన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఇవి హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్ కోసం రావడం జరిగింది. అంతేకాకుండా కొన్ని రకాల స్కీమ్స్ అనేవి కూడా మన ఇండియా లోపల ప్రవేశపెట్టడం జరిగింది. అవి వచ్చేసి దీన్ దయాళ్ డిసేబుల్డ్ రిహాబిలిటేషన్ స్కీమ్, అసిస్టెన్స్ టు డిసేబుల్డ్ పర్సన్ టు పర్చేస్ ఆర్ ఫిట్టింగ్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్స్, నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కోఆపరేషన్, Scheme for Implementation of Person with Disabilities Act 1995 SIPDA, Scheme for Incentive to Employees in the Private Sector for Providing Employment to Person with Disabilities. అంటే ఇవి కొన్ని స్కీమ్స్ అనేవి కూడా హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ కోసం మన ఇండియా అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కొన్ని లాభాలు అనేవి చేకూరుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇది ఇక్కడితోటి అయిపోయింది కదా. కొన్ని లాంగ్ క్వశ్చన్స్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ కూడా మనము తెలుసుకుందాము. అందులో వచ్చేసి ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్. రైట్ కాజెస్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, లిస్ట్ కాజెస్ ఫర్ మెంటల్లీ రిటార్డెడ్, వాట్ ఈస్ హ్యాండిక్యాప్, వాట్ ఈస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, డిఫైన్ మెంటల్ రిటార్డేషన్. ఈ 5 షార్ట్ క్వశ్చన్స్ అనేవి కూడా జస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నమాట. మీరు డెఫినేషన్ లాగా రాస్తే సరిపోతుంది. మనము ఇందులోపల చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా మళ్ళొకసారి మీరు మంచిగా చదువుకోండి. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి ఈ లెసన్ నుండి. రైట్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్, ఎక్స్ప్లెయిన్ కమ్యూనిటీ కేర్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్, డిస్క్రైబ్ మెంటల్ రిటార్డేషన్. అంటే ఈ 3 లాంగ్ క్వశ్చన్స్ కూడా మనకి ఈ లెసన్ నుండి ఉండడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పటివరకు మీకు ఈ లెసన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. కంపల్సరీ మంచిగా చదవండి, ఎందుకంటే ఈ హ్యాండిక్యాప్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నుండి మనకి ఒక లాంగ్ క్వశ్చన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక షార్ట్ క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది. ఐ హోప్ ఆల్ యూ ఆర్ అండర్స్టాండ్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.